గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల క్రీడల్లో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్ ఆ స్థాయికి చేరుకోలేకపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్ గా తీర్చిదిద్దుతామని, ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పుతామన్నారు. హైదరాబాద్ లో ఒలింపిక్స్ నిర్వహించేలా స్టేడియం ని తీర్చిదిద్దుతామన్నారు. క్రీడలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలంగాణని తీర్చిదిద్దుతామన్నారు రేవంత్. మణికొండ చిత్రపురి కాలనీలోని అక్రమణల వ్యవహారం బట్టబయలైంది. 225 రోజుల హౌజులను నిర్మాణ అనుమతులు లేవని గుర్తించారు. జీవో 658 ప్రకారం అసలు ఆ ప్రాంతంలో రో హౌస్ల నిర్మాణాలే చేయకూడదని స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే అప్పటి సొసైటీ పాలకవర్గం దొంగచాటున నిర్మాణాలకు అనుమతులు పొందినట్టు వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. పోచారం ఐటీ కారిడార్ సమీపంలో చెరువును కబ్జా చేసి భారీ నిర్మాణాలు చేపట్టారని ఇరిగేషన్ ఏఈ పరమేష్ ఫిర్యాదు చేశారు. బఫర్ జోన్ లో అనురాగ్ యూనివర్సిటీ భవనాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే పల్లా మాత్రం ఒక్క ఇంచు కూడా బఫర్ జోన్ లో లేదంటున్నారు. హైడ్రాను బలోపేతం చేసే పనిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. పిఎస్ స్టేటస్ తో హైడ్రానే నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసే వెసులుబాటు ఉంటుంది. ఇందుకు సంబంధించిన త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. 175 కోట్ల సైబర్ మోసానికి పాల్పడిన 2 వ్యక్తులను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్టు చేసింది. మహమ్మద్ షూక్ తౌకీర్, మహమూద్ బిన్ అహ్మద్ బవాజీర్ అనే 2ని అదుపులోకి తీసుకుంది. ప్రధాన నిందితులు దుబాయ్లో ఉండి ముఠా సభ్యులతో సైబర్ నేరాలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పేద ప్రజల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిచి సైబర్ నేరాలు చేస్తున్నట్లుగా వెల్లడించారు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. శ్రీలత డెలివరీ కోసం ఆసుపత్రిలో జాయిన్ అయింది. వైద్యులు ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. శ్రీలత మగబిడ్డకు జన్మనివ్వగా ఆ బిడ్డ చనిపోయింది. ప్రైవేటు హాస్పిటల్కి వెళ్తామని చెప్పినా వైద్య సిబ్బంది పట్టించుకోలేదని, ఒకవేళ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే ఉన్నతాధికారులు ఎక్కడ చర్యలు తీసుకుంటారోనన్న భయంతో బలవంతంగా ఆపరేషన్ చేసి తమ బిడ్డను చంపేశారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. అంతరిక్ష రంగంలో భారత్ దూసుకెళ్తోంది. అంతేకాకుండా స్పేస్ సైన్స్ యువత దృష్టిని ఆకర్షిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ తన మనసులో మాటను చెప్పారు. రాజకీయాల్లోకి రావాలన్న పిలుపుతో యువత నుంచి స్పందన వచ్చిందన్నారు. క్రియాశీల రాజకీయాల వైపు కూడా మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీని పాకిస్తాన్ ఇస్లామాబాద్ కు ఆహ్వానించింది. ఈ ఏడాది అక్టోబర్లో ఇస్లామాబాద్ వేదికగా నిర్వహించనున్న కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశానికి మోదీతో సహా షాంఘై సహకార సంస్థకు చెందిన ఇతర నేతలకు ఆహ్వానించింది. పాక్తో సమస్యాత్మక పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి మోడీ వెళ్లకపోవచ్చు. గతంలోనే భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ ను పంపే అవకాశం కనిపిస్తోంది. టెలిగ్రామ్ సీఈఓ బిలియనీర్ పావెల్ దురోవ్ ఫ్రాన్స్ లో అరెస్ట్ అయ్యాడు. ఫ్రాన్స్ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ప్యారిస్ లోని లే బర్గెట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఆయన ప్రైవేట్ జెట్ ల్యాండ్ అయిన వెంటనే ఆయన అరెస్టు చేశారు. నిజానికి ఫ్రాన్స్ పోలీసులు ఆయనపై గతంలోనే అరెస్టు వారెంట్ ని జారీ చేశారు.